అది అగ్రవర్ణాల్లో ఉండని ఈ 10 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదా? పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా, పేద వర్గాలను ఆదుకునే విధంగా 10 ఏళ్లలో సాధ్యం కాలేదా? అంటే ఒక్కొక్కటి ఒక ఫోకస్గా చెప్పారు. ముందు మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్సే ఎజెండాగా పెట్టుకుందాం, లేదంటే అగ్రికల్చర్నే ఎజెండాగా పెట్టుకుందాం. తర్వాత ఈ విషయాలన్నీ మనం కాక ఇంకెక్కడ ఉంటుంది, మనమే 20-25 సంవత్సరాల పాలనలో ఉంటామని చెప్పేసి ఒక భ్రమ కల్పించారు మాకు. 10 సంవత్సరాలు అధికారం ముగుస్తున్న సమయంలో దళిత బంధు అని తీసుకొచ్చారు. దళిత బంధు సమీక్ష జరుగుతున్నప్పుడు ఎంత ఇస్తే బాగుంటుంది ఒక కుటుంబానికంటే, నేనైతే ₹1,00,000 ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ అడిగితే 3 లక్షలు ఇవ్వండి అని అడగడం జరిగింది. కొందరు 5 లక్షలు ఇవ్వమని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా 10 లక్షలు ఇద్దాం, అడగడానికి కూడా భయపడుతున్నారు ఏందో అని మాట్లాడారు. కానీ అమలయ్యింది ఎక్కడ అంటే ఒక పైలట్ మండలాలలో 4 మండలాల్లో మాత్రమే అయింది. మిగతా గ్రామాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 3,000 మందికి ఇవ్వమని మాకు లిస్టు పంపిస్తే మేము ఎంతమందిని సంతృప్తి పరచగలుగుతాం? అది కూడా ఓన్లీ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్కడ అమలు అయితే జరగలేదు. కాబట్టి దళిత వర్గాలు ఆ రకంగా వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ వేసినప్పుడు పేపర్ లీక్ అయింది అన్నప్పుడు చాలా ఎంత స్పందించాలి ప్రభుత్వము. దాని విషయంలో బాధ్యులను శిక్షించినటువంటి సందర్భం లేదు. అధికారులను ఒకవేళ వాళ్ళ తప్పిదమే ఉంటే వాళ్ళను తప్పించినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే అన్ని రకాల వాళ్ళు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా ఎదగలేరో వారందరూ కూడా ఒక అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ మనం తెచ్చుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో మన జీవన శైలి మారుతుంది అనుకున్నాం కదా అని ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నా మేమందరం మాట్లాడినా ఎక్కడ కూడా మేము ఆశించినటువంటి సమాధానం అయితే దొరకలేదు.